ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నామండి. అందులో నుంచి ఒక ప్రత్యేకమైన కథ చెప్తాం. పూర్వమట ఒక సముద్ర తీరంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేదట. ఈ నేరేడు చెట్టు మీద రక్తముఖుడనే ఒక కోతి ఉండేది. అయితే ఈ సముద్రంలో కరాళముఖుడనే ఒక మొసలి రోజు సముద్ర తీరానికి వచ్చి ఈ నేరేడు చెట్టు దగ్గర విశ్రమించేదట బయటకు వచ్చి. ఈ రక్తముఖుడు అనే కోతి ఒకనాడు ఈ కరాళముఖుడిని చూసి, ఓహో ఇదెవరో మన ఉన్న ప్రాంతానికి వస్తున్నాడు రోజు అని చెప్పి ఏం చేసిందట, కొన్ని నేరేడు పళ్ళు కోసి తీసుకెళ్ళి ఆ కరాళముఖుడికి ఇచ్చింది. నువ్వు అతిథివి, మా ప్రాంతానికి వచ్చావు, నేను ఇవాళ నిన్ను చూశాను. మామూలుగా నేను ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నువ్వు వెళ్ళిపోవటం గమనిస్తున్నాను. నువ్వు ఇవాళ నేను ఉండగా వచ్చావు కాబట్టి ఇవన్నీ మంచి పళ్ళు తిను అని చెప్పి ఈ నేరేడు పళ్ళు ఇచ్చి, అతిథి అభ్యాగతులను చూసుకోవాలి, గృహస్థ అయిన వాడు, నువ్వు ఇది మా ఇల్లు కాబట్టి నేను నీకు ఇస్తున్నానని చాలా ప్రేమగా మాట్లాడిందట. ఈ కరాళముఖుడు అనే మొసలి ఆ నేరేడు పళ్ళు తిని ఆశ్చర్యపోయింది. ఎంత రుచికరంగా ఉన్నాయి, ఇంత తీయేటి పళ్ళు, అమృతతుల్యంగా ఉన్నాయని చాలా సంతోషించింది. ఇంకా కొన్ని పళ్ళు ఇస్తే ఆ పళ్ళు తీసుకుని తన భార్య కూడా ఇచ్చింది. రోజు ఈ కరాళముఖుడు వచ్చి ఈ నేరేడు చెట్టు దగ్గర ఆగటం, ఈ పైన రక్తముఖుడు కిందకి దిగి ఇద్దరు కలిసి ఆ మాట ఈ మాట కబుర్లు చెప్పుకుని ఎంత స్నేహమో కలిగిందట. ప్రతిరోజు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎదురు చూసేలాగా, నేరేడు పళ్ళు అయిపోతే ఇంకా ఊళ్ళో నుంచి అడవిలో నుంచి మామిడి పళ్ళు కూడా తెచ్చిపెట్టేలాంటి ఒక థిక్ ఫ్రెండ్షిప్ ఏర్పడిందట. చాలా గట్టి స్నేహమే ఉంది. అయితే ఏమైంది, ఈ కరాళముఖుడు అప్పుడప్పుడు ఎక్కువగా ఉన్న నేరేడు పళ్ళని తీసుకుపోయి తన భార్యకి, సముద్ర గర్భంలో ఉన్న పెళ్ళానికి, ఏమంటారు స్త్రీ మొసలికి ఇచ్చేవాడు. ఇస్తే ఆ ఆడ మొసలి అడిగేది, ఇంత తీయటి పళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నావు, ఏమిటి ఏమిటి అని అడిగేది. ఈ రక్తముఖుడు అనే ఒక స్నేహితుడు ఇస్తున్నాడని చెప్పేవాడు. ప్రతిరోజు ఒకే సమయానికి ఇతను ఈ సముద్ర తీరానికి వెళ్ళిపోవటము, వచ్చేటప్పుడు తనకి పళ్ళు తేవటము గమనించినటువంటి ఆడ మొసలు ఏమందంటే, నువ్వేమిటి ఇంతంత తీయగా ఇంత అమృతోపమానంగా ఉన్న పళ్ళని తెచ్చావు, తెస్తున్నావు, ఈ పళ్ళు ఒకసారి తింటేనే నోరు తీయబడి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ పళ్ళనే నిత్యము భుజిస్తూ ఆ చెట్టు మీదే ఉండేవాడి గుండె ఎంత తీయగా ఉంటుందో, నీ స్నేహితుడి గుండె తీసుకొచ్చి నాకు ఇవ్వు, నేను అది తిని ఆరోగ్యంగా ఉంటానని అడిగింది. కరాళముఖుడు ఏమన్నాడు, ఒప్పుకోలేదుట. ఇంకా నయం, అలా నేను చేయలేను, రక్తముఖుడిని నా సోదరుడిగా భావించాను. సాధారణంగా సోదరులు, ఒకడు తల్లి గర్భంలో మనతో పాటు పుడతాడు, రెండవడు మన మాటల వల్ల పుడతాడు. స్నేహితులందరూ సోదరులతో సమానం. వేరే అమ్మ నుంచి పుట్టినట్టే కానీ వాడు నాకు సోదరుడు, నేను అటువంటిది ద్రోహం తలపెట్టలేను, నువ్వు నాతో ఈ పని చేయించద్దు అని గట్టిగా చెప్పాడు భార్యకి. కానీ భార్య ఒప్పుకోలేదు. ఏమంటుంది, వాడు మొక్కవుతా ఆడకోతా అని అడిగింది. అడిగి ఏమంటుంది, అది ఆడకోత అయ్యి ఉంటుంది, అందుకే నువ్వు రోజు వెళ్ళిపోతున్నావు, నాతో నువ్వేమీ స్నేహంగా ఉండట్లేదు, నువ్వు నవ్వినా మాట్లాడినా వాడి గురించే చెప్తావు, ఆ ఆడకోత నీతో ఏం మాట్లాడుతుందో ఆ కబుర్లు నా దగ్గర చెప్తూ దాన్నే నిత్యము తలుచుకుంటున్నావు, అద్దెచ్చిన పళ్ళే నువ్వు తింటున్నావు, నాకు పెడుతున్నావు, కాబట్టి నువ్వు అదేదో స్త్రీ అయ్యింది, వేరే జాతి మీద నీకు ఆసక్తి కలిగింది అని చెడామడా పోట్లాడేసింది ఆడమొసలు. కాదని ఇతను ఒట్లు సత్యాలు చేసినా కూడా అది ఒప్పుకోలే భార్య. ఒప్పుకోక ఏమంది, నువ్వు నన్ను నమ్మించాలంటే ఆ కోతి గుండె కావాలి నాకు, ఆ కోతిని తీసుకురా, దాన్ని భుజించి నేను ఆరోగ్యవంతురాలను అవుతాను, నేను ఇంకా వయసు పెంచుకుంటాను, ఇంకా యంగ్నెస్ని పెంచుకుంటా, యవ్వనాన్ని పొందుతాను. అలాంటి వాటి జంతువుల దగ్గర నిత్యము ఇలా తీయటి పళ్ళు తినే వాటి గుండెలు తింటే గనక ఆ గుండెని తింటే ఆరోగ్యం వస్తుంది, నాకు అది కావాలి, నువ్వు ఏమైనా సరే పట్టుకురావాల్సిందే, లేకపోతే నువ్వు పోయి దాని దగ్గర ఉండు, నాతో నువ్వు ఉండక్కర్లేదు, నేను నీతో మాట్లాడు. ఈ భార్యని ప్రసన్నం చేసుకోవటానికి ఈ మొగ మొసలైనటువంటి మొసలి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని సరేనని వెనక్కి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు, ఈ పైన ఉన్న రక్తముఖుడికి ఈ కరాళముఖుడు అన్నాడు, ఓ రక్తముఖ, మీ వదిన గారు నిన్నెంతో మెచ్చుకుందోయ్, నిన్ను ఒకసారి చూడాలంటోంది, ప్రతిసారి నీ స్నేహితుడిచ్చే పళ్ళు తెచ్చుకుని తింటున్నావు, నాకు పెడుతున్నావు, ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాకిట్లో సాగిలపడి ఉంటున్నావు, నువ్వు ఒక్కనాడు కూడా మన ఇంటికి అతన్ని తీసుకురాలేదు, మనం తినే మంచి మధుర పదార్థాలు, సముద్ర గర్భంలో ఉండే వింతలు విశేషాలు అతనికి ఏనాడు చూపించలేదు, కాబట్టి నిన్ను తీసుకురమ్మని మీ వదిన గారు పదే పదే చెప్పింది, నువ్వు నాతో రమ్మంటే ఈ రక్తముఖుడికి సంతోషం వచ్చింది. ఎవరో ఒకళ్ళు మన ఇంటికి పిలిస్తే సంతోషం కాదు,
ఇంత మర్యాద చేయడానికి పిలుస్తున్నారని ఈ రక్తముఖుడు ఏం చేశాడు, ఈ కరాళ ముఖుడి మీద ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని నాకు ఈత రాదోయ్, నువ్వు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తావా అంటే ఏముంది నేను ఈతానన్నాడు. ఈ కరాళ ముఖుడు పోతున్నాడు నీళ్లలో, సముద్ర గర్భంలో ఉంది వాళ్ళ ఇల్లు. ఈ నీళ్లలోకి వెళ్తూ ఉంటే చాలా వెళ్ళిన కొందికి ఏమవుతుంది, మునుగుగా ఎక్కువగా మొసలి మునిగిపోతుంది. ఈ కోతి సగం ముప్పాతిక తడిసిపోతుంటే ఇక రక్తముఖుడు అనే కోతి ఏం చెప్పిందంటే, స్నేహితుడా నువ్వు నిదానంగా వెళ్ళు, నాకు భయం వేస్తుంది, ప్రాణాలు పోతాయో ఏమిటోను, దగ్గరగా వచ్చేస్తున్నాయి నీళ్లు, నా ముక్కు మునిగిందంటే నేను చచ్చిపోతాను, ఇక మీ ఇంటికి వచ్చి నువ్వు చేసే మర్యాదలు నేను స్వీకరించలేను, నిదానంగా వెళ్ళు అని అనేసరికి ఈ కరాళముఖుడికి ఏమనిపించింది, ఇంత మునిగేంత దూరం వచ్చాం, ఈ కోత ఎక్కడికి వెళ్ళిపోతుంది, వెళ్ళే లోపలే దీనికి నిజం చెప్పేయాలని అనుకుని, ఓ స్నేహితుడా నా భార్యకి నీ గుండెకాయ తినాలనుందోయ్, నిన్ను తీసుకురమ్మంది, పైగా ఆమె నువ్వేమైనా ఆడుకోతువేమో, అందుకు నీ పట్ల నేను ఆకర్షితుడినై రోజు వస్తున్నానేమోనని అనుమానం కూడా పట్టుకుంది. ఆమె అనుమానం తీర్చాలి, కోరిక తీర్చాలి, కాబట్టి నిన్ను ఆమెకి ఆహారంగా సమర్పించడానికి తీసుకెళ్తున్నాను. ఆమెకి నీ గుండె తినాలని కోరికగా ఉంది, నీ గుండె తింటే ఆరోగ్యం వస్తుంది, ఆ యవ్వనం వస్తుందిట అనగానే కోతికి గుండె ఠారు మంది, ఊరు నాయన వీడితో వెళ్తే చచ్చిపోతామనుకుని వెంటనే గుండె దిటవు చేసుకుని, అదేమిటో ముందే చెప్పొద్దా కోతి మా గుండె కావాలని, నాకేం తెలుసు, నీళ్ళల్లోకి వస్తున్నాను గుండె తడిసిపోతుందని చెట్టు మీద పెట్టి వచ్చాను, నువ్వు కనుక నన్ను వెనక్కి తీసుకెళ్ళావంటే పైకి ఎక్కి ఆ చెట్టు మీద ఉన్న గుండెని తీసుకొస్తాను, గుండెలు లేని నన్ను తీసుకెళ్ళి వదిన గారికి ఎట్టా చూపిస్తావో నువ్వు, నీ మాట పోదు అంది. ఈ మూర్ఖ మకరముఖుడు ఇక వీడికి కరాళ ముఖుడికి మూర్ఖుడు మొసలి అందుకే కదా భార్య మాట్లాడిన మాటలకు ఒప్పుకున్నాడు. అయ్యో అలాగా నీ గుండె లేదా, పద నిన్ను వెనక్కి తీసుకెళ్తానని మళ్ళీ వెనక్కి తిప్పాడు. ఎప్పుడైతే నేరేడు చెట్టు సమీపించిందో ఒక్క గంతులో కోతి మొసలి మీద నుంచి దిగేసి చెట్టుకేసి ఎక్కి పైన కూర్చోంగానే కిందున్న కరాళ ముఖుడు, ఓ రక్తముఖ తొందరగా రా కిందకి, నీ గుండెని తీసుకురా, మీ వదిన గారు ఎదురు చూస్తూ ఉంటుంది, మా వాకిట్లో ముగ్గులు అవి పెట్టుంటాయి, రా అనగానే ఈ రక్తముఖుడు అన్నాడు, ఇంకా నీతో వస్తానా, ఎవరికైనా 2 గుండెలు ఉంటాయా, గుండె లేని మనిషి ఉంటాడా, అసలు ప్రాణి ఉంటుందా, నేను ఆ గుండెని చెట్టు మీద పెట్టానంటే ఎలా నమ్మేవోయ్ నువ్వు మూర్ఖుడివి, నీ భార్య మాట నమ్మావు, నా మాట నమ్మావు అన్నాడు. అనగానే మొసలికి అర్థమైపోయింది, దొరికిపోయామనుకుని మళ్ళీ మాటలు మింగేసి, అరెరే అది కాదోయ్ నేను సరదాకి చెప్పాను, నువ్వు నన్ను నమ్ముతావో లేదో అని సరదా కబుర్లు చెప్పాను, మీ వదిన గారు ఎదురు చూస్తూ ఉంటుంది, దాదా వెళ్దాం, భోజనం చేసి వద్దు కానీ మా ఇంట్లో మంచి మంచి వింత విశేషాలు బాగా వండుతారు, రకరకాల పదార్థాలు, సముద్ర గర్భంలో ఉన్న సరదాలన్నీ చూద్దు కానీ సాయంత్రానికి దింపేస్తానులే రా అనేసరికల్లా రక్తాక్షుడు అన్నది ఈ రక్తముఖుడు కోతి, ఇంకా నీతో వస్తానా, నేను నీతో వస్తే ఎంత ప్రమాదమో నీతో వచ్చినప్పుడే నాకు అర్థమైంది, ఇక నువ్వు ఇక్కడికి రావద్దు, నేను నీతోటి మాట్లాడను, నువ్వు ఎంత స్నేహితుడివైనా సరే, నా చెట్టు మీద నుంచి కాయలు రాలినవి తినాల్సిందే కానీ నా చేత్తో కోసి నీకు ఇచ్చేది లేదు, నేను నీ దగ్గరికి వచ్చేది కూడా లేదు, ఇంకొకసారి నేను మోసపోను, నీ దారి నువ్వు పో అంటే ఇక మూర్ఖుడైన ఈ మొసలి కరాళ ముఖుడు ఏమీ చేయలేక భార్యకి ఏం చెప్పాలో తెలియక, నా స్నేహం కూడా పోయింది, ఇప్పుడు భార్య దగ్గర చెడిపోయాను, స్నేహితుడిని కోల్పోయానని తిట్టుకుంటూ మళ్ళీ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ కోతి మొసలి మళ్ళీ మాట్లాడుకునేవే కాదు. కథ కంచికి మనం ఇంటికి.